అద్దెదారులు ఇంటి యజమానుల దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి క్లారిటీ తీసుకోవాలి అనేది తెలియక చాలామంది అద్దెదారులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, అద్దెదారులు ఇంటి యజమాని దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎటువంటి క్లారిటీ తీసుకోవాలి, ఒకవేళ గనక అగ్రిమెంట్ రాసుకుంటే వీళ్ళిద్దరూ ఆ అగ్రిమెంట్లో ఎటువంటి అంశాలను పొందుపరుచుకోవాలి, ఆ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది అంటే ఏం చెప్తారు? మీరేమైనా అద్దె తీసుకుంటారు? ఇది మీ డౌట్లో ఉంది. మా ప్రేక్షకుల తరపున నేను అడుగుతున్నాను. ఇది కూడా ఇందాక మన గత ఎపిసోడ్లో ఒక ఓనర్ టెనెంట్ దగ్గర ఏం కనుక్కోవాలని చెప్పాము. ఇప్పుడు రివర్స్ ఉంటుంది. అంతే. ఇప్పుడు ముఖ్యంగా కనుక్కోవాల్సిన ప్రాపర్టీ ఓనర్ ఆయనైనా కదా. ఇప్పుడు నీ ప్రాపర్టీ ఎవడో అద్దెకి ఇవ్వచ్చు కదా, సినిమాలో బ్రహ్మానందం గారు చేసినట్టు. ఎవరిదో ఇల్లు ఉంటుంది, ఎవరికి అద్దెకి. సో ముఖ్యంగా హూ ఇస్ ది రియల్ ఓనర్, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా లేదని ఫస్ట్. లేదా వాళ్ళతో కాదు, వాళ్ళ బ్రదర్ ఆయన అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఇండియాలో ఉంటే వాడికి జీపీఏ ఉండాలి. లేకపోతే రేపు రెంట్ కట్టి నాకు ఇవ్వలేదు, నువ్వు ఎవరికి ఇచ్చుంటే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్ ఆ ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్నారా లేదా. ఎందుకంటే ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వచ్చి సడన్గా జప్తు చేస్తే మీరు బయటకు పోవాలి. అయితే టెనెంట్ ఇంట్లో సామాన్లు బయట వేస్తారు, అవునా కదా. అది రెండో క్వశ్చన్. మూడోది, ఇంటితో పాటు ఏమి ఇస్తున్నారు. అంటే కొంతమంది ఫర్నిచర్ ఉంటుంది, కొంత సెమీ ఫర్నిచర్ ఉంటుంది అనేది కనుక్కోవాలి. మెయింటెనెన్స్ ఛార్జీలు ఏంటి, మెయింటెనెన్స్లో ఏమేమి మీరు కవర్ చేస్తారు, మేమేమి ఎంత కట్టాలి, మేము చేసుకోవాల్సిన ఏంటి, మీరు చేసి ఇచ్చేవేంటి. కొన్ని కామన్ ఏరియాస్లో ఓనరే చేయిస్తాడు. 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందనుకోండి, మెట్లు, లిఫ్ట్ అవన్నీ కూడా జనరల్ కామన్ మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ మనం 5-10 రూపాయలు కడతాం స్క్వేర్ ఫీట్కి, లేదా 2 రూపాయలు డిపెండింగ్ ఆన్ ద సైజ్. ఇది మూడోది. నాలుగోది, అసలు ఆ ఇంటికి ఎన్ని పార్కింగ్లు ఉన్నాయి, మీకు ఎందులో మార్కెట్ పార్కింగ్ ఇస్తారు. మార్కెట్ ఎవడు ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. కొన్ని అట్లా పాత ఇల్లు అలాగే ఉన్నాయి, నీ ఖాళీ ఉంటే పెట్టుకుని మిగతా బయట పెట్టుకోవాలి. అదొకటి కనుక్కోవాలి. తర్వాత ఈ ప్రాపర్టీ మీద ట్యాక్స్ చెప్పాం కదా, ఏమైనా అప్పులు ఉన్నాయా, మార్ట్గేజ్ చేశారా, అప్పులు ఏమైనా ఉన్నాయా, హ్యాండ్ లోన్స్ ఏమైనా, అది చెప్పరు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే అంటే అసలు ఒక అద్దెదారుడు ఇంటి యజమాని ఈ ఇన్ఫర్మేషన్ వీటి గురించి క్లారిటీ అడిగితే ఇంటి యజమాని క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా ఈ రోజుల్లో? నిజాయితీగా ఉంటే చెప్తాడండి. ఇప్పుడు అక్కడ ఎలాగైతే మీరు తెలుసుకోవద్దు, మీరు ఇబ్బందులు రాకుండా చెప్తున్నది కరెక్ట్. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా లేదా నాకు చూపించండి అంటే ఈ రోజుల్లో ఇంటి యజమాని పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీలో 2,000 కోట్లు 3,000 కోట్లు ట్యాక్స్ కట్టలేదని పెద్ద కార్పొరేట్స్కి వేస్తున్నారండి. ఈయన కట్టకపోవడం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఓనర్స్ యాక్చువల్గా అందరూ మంచోళ్ళే, వాళ్ళు ఎవరికో జీపీ ఇవ్వడం, లేకపోతే ఎవరికో హ్యాండ్ ఓవర్ చేయడం, ఫ్రెండ్కి చెప్తారు, వాళ్ళు కట్టకపోవచ్చుగా. అందుకనే ప్రాపర్టీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కంపెనీస్నే వాళ్ళు 10% 5% తీసుకొని మొత్తం ఇవన్నీ చేస్తారు. సో ఇల్లు మేజర్ రిపేర్లు ఎవరు చేస్తారు, మైనర్ రిపేర్లు ఎవరు చేసుకోవాలి. జనరల్గా మైనర్ రిపేర్లు మనం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ పైపులు మొత్తం పోయినాయి, డ్రైనేజ్ పైపులు అయితే వేయించడు. ఇది బ్లాక్ అయిందంటే చెత్త క్లీన్ చేసుకోవడం టెనెంట్ పని. పవర్ బిల్లు అంతకుముందు ఏమైనా డ్యూస్ ఉన్నాయా, ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా డ్యూస్ ఉందా, వాటర్ బిల్ ఏమైనా డ్యూస్ ఉన్నాయా. డ్యూస్ లేకపోతే డ్యూస్ ఉంటే కట్టివ్వాలి, పెద్ద నామోషయం కాదు కదా. అట్లానే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, 10 గంటల తర్వాత గేట్ తీయం. కొన్నాట్లో ఉంటారు ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు టెన్షన్ భయంతో తీయరు. 9 o'clock తర్వాత గేట్ తీస్తే పర్మిషన్ తీసుకోవాలి. కొంతమంది ఇప్పుడు జనరల్గా ఓనర్ ఎవరు ఏ ఇంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ కింద రెంట్కి ఇచ్చి టెనెంట్స్కి ఇబ్బంది ఉంది. గేట్ సౌండ్ వేస్తే తక్కువ వచ్చి అడుగుతారు, ఎందుకు అంత గట్టిగా వేస్తాం అని. అది వాళ్ళ ప్రాపర్టీ కూడా వాళ్ళు సేఫ్టీగా చూసుకుంటారు. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి. ప్లస్ నైబర్స్ ఎవరున్నారు, ఎన్ని సంవత్సరాలకి ఇస్తున్నాడు మనకి, మంత్లీ రెంట్ ఎంత కట్టాలి, ఎవ్రీ ఇయర్ ఎంత పెంచాలి, నోటీస్ పీరియడ్ ఎంత, అడ్వాన్స్ ఎంత, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత, ఇలాంటివన్నీ కనుక్కుంటే వాళ్ళకు క్లారిటీ ఇష్టమైంది. ఇప్పుడు అవన్నీ అడిగితే చెప్పరు అనుకుంటే మీరు రిస్క్ తీసుకోరు. ఒక కేసు ఇట్లా అయింది, ఆయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, మెయిన్ ఓనర్ అక్కడ ఉండడు, బిల్స్ ఏవి కట్టలేదు లాస్ట్ 2-3 years నుంచి. సడన్గా ఇప్పుడు గవర్నమెంట్లో తెలుసు ఒకసారి అక్యుమిలేట్ అవుతుంది. సడన్గా ఎవరు మూడు వచ్చినట్టు చెక్ చేస్తారు. చెక్ చేసినట్టు 10,000 రూపాయలు 20,000 రూపాయలు 30,000 రూపాయలు చిన్న ఇంటికి చెప్తాను ఉన్నట్టు కట్టలేదు అనుకోండి. ఒకసారి నోటీస్ ప్రాపర్టీ ట్యాక్స్ 1 సంవత్సరం కట్టకపోతే 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు కట్టకపోతే ఒకేసారి బిల్ వేస్తారు, ఇంట్రెస్ట్ రేట్తో పాటు వేస్తాడు. మరి అమౌంట్ కట్టకపోతే ఏం చేస్తాడు మున్సిపాలిటీ వాడు? వాళ్ళకున్న రూల్స్ ఏంటో మనం వచ్చి అడగాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదు 1 year బట్టి ఫీజులు తీసేస్తాడు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? టెనెంట్గా మీరు ఇప్పుడు డబ్బులు మీరు ఎంజాయ్ చేయాలండి. టెనెంట్ అంటే రైట్స్ ఉంటాయి, మీకు
మీరు రెంట్ కట్టినంతకాలం మీకు ఉండడానికి రైట్స్ ఉంటాయి, ఓనర్షిప్లో రైట్స్ రావు. అది మన ఇష్టం అండి. మనకు ఏదొచ్చినా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఏదొచ్చినా మేనేజ్ చేసుకుంటా పర్మిషన్ లేకపోతే అసలు పర్మిషన్ ఉందా లేదా అది కూడా అడగాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇల్లీగల్ ఫ్లోర్స్ ఉంటాయి, అవి ఉంటే రేపు డేంజరే కదా. మోస్ట్ ఆఫ్ ది పెంట్ హౌస్ డజంట్ హ్యావ్ పర్మిషన్. అవి ఉన్నాడు కొద్దిగా కండబలం గుండె బలం డబ్బు బలం ఉంటే వాడు మేనేజ్ చేస్తాడు. నీళ్ళంటూ నాలంటూ నేనైతే చేయలేను, నువ్వు చేస్తే నీ ఇష్టం అది. సో ఇలాంటి క్వశ్చన్ అంటే క్లారిటీ, ఇది ఎవరిని ఒప్పించాలన్నా నొప్పించాలన్నా కాదు, మనకు క్లారిటీగా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మా మాస్టర్ చెప్పాడు కాపీ కొడితే ఒళ్ళొంచి కాపీ కొట్టాలా అని. ఎందుకంటే నేను చాలా ఎంబీఏ పేపర్లు దుద్దాను. యాజ్ పర్ ఫిగర్ 12.2 అని నోట్ రాస్తాడు. ఫిగర్ ఉండదు, టెక్స్ట్ బుక్లో ఫిగర్ ఉంటుంది, అక్కడ ఫిగర్ అయితే వేయలేడు కదా. టెక్స్ట్ బుక్లో కాపీ ఉంటుంది, యాజ్ పర్ ఫిగర్ 12.2 ఇది ఉంది అంటాడు. ఫిగర్ లేనప్పుడు అది మనమే ఇండికేషన్ ఇస్తాం కదా కాపీ కొట్టినట్టు. సో యాక్చువల్లీ మామూలుగా రాయడం కంటే కాపీ కొట్టడం చాలా కష్టం. కాపీ కొడితే చాలా ఫోర్సెస్ని మేనేజ్ చేయాలి మీరు. బుర్రలో ఉంటే రాసేస్తారు. సో మార్కులు తక్కువైనా కరెక్ట్ రాయడం బెటర్. సో ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే మీకు యాజ్ ఏ టెనెంట్గా యువర్ జర్నీ విల్ బి సేఫ్. ఏమైనా లాక్ ఇన్ పీరియడ్ ఉందా? లాక్ ఇన్ పీరియడ్ అనేది చాలామంది తెలియదు. లాక్ ఇన్ పీరియడ్ అంటే మీరు ఒక 3 సంవత్సరాలు లీజ్ తీసుకుని 1 year లాక్ ఇన్ ఇచ్చారు, లేకపోతే 2 years లాక్ ఇన్ ఇచ్చారు. లాక్ ఇన్ అంటే కమిట్మెంట్, అంటే ఈ 2 సంవత్సరాలు నేను ఉన్నా లేకపోతే నీకు రెంట్ ఇస్తాను. సపోజ్ నీకు వేరే తక్కువకి ఇల్లు దొరికింది, 1.5 year తర్వాత ఖాళీ చేయాలి, ఈ 6 నెలలకి మీరు పెనాల్టీ కట్టాలి, అంటే తిరిగి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఓనర్ కూడా వైస్ వర్స అంటాం. సో లాక్ ఇన్ పీరియడ్ అనేది స్పెషల్ టర్మ్. చాలామంది అడుగుతారు అది 3 నెలలకు ఒకసారి ఇల్లు కాచేస్తే మీరు టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. 10 సార్లు టూలెట్ బోర్డు పెడితే ఓనర్ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకు ఇంట్లో ఉండట్లేదు, మారిపోతున్నారు, ఇవన్నీ అపోహలు వస్తాయి. ఒకవేళ ఇంటి యజమాని అలాగే అద్దెదారులు గనక అగ్రిమెంట్ రాసుకోవాలి అనుకుంటే ఎటువంటి అంశాలను దాంట్లో పొందుపరుచుకుంటే మంచిది? ఇంకా స్టాంప్ పేపర్లో అగ్రిమెంట్ ముఖ్యంగా ఏంటంటే ఇల్లు ఎవరిది, ఉండేవాడు ఎవరు, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాము, ఏ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇచ్చాము, ఏ ఫర్నిచర్తో ఇచ్చాము, ఇలాంటివన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఒకరు ఖాళీ చేయాలంటే నోటీస్ పీరియడ్ ఎంత, జ్యూరిస్డిక్షన్ అంటే హైదరాబాద్ కోర్టు జ్యూరిస్డిక్షన్ రాసుకుంటాం, ఎక్కడ జ్యూరిస్డిక్షన్ రాసుకోవాలి. అంటే డిస్ప్యూటర్స్ ఆర్బిట్రేట్ అంటే థర్డ్ పార్టీ ఆర్బిట్రేటర్ మనం వచ్చి ఇద్దరికి సెటిల్ చేస్తాడు, ఇద్దరు కొట్టుకుంటారు. సో అట్లా కొన్ని టర్మ్స్ పెట్టుకొని ప్లస్ రిజిస్టర్ చేసుకుంటేనే దాని లీగల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కోర్టులో చాలా తక్కువ ఉంటుంది. రెంటల్ యాక్ట్ ప్రకారం రెంటల్ యాక్ట్ డీడ్ అంటారు. రిజిస్టర్ సేల్ డీడ్ అట్లా చేసాం, రెంటల్ డీడ్ చేసుకుంటే రేపు పొద్దుట ఇద్దరికీ ఉపయోగం అది. కానీ చాలామంది చేయించుకోరు. మీరు ఇందాక అన్నట్టు అమౌంట్ చూపించాలి, లేకపోతే ఇది చూపించాలి. ఎప్పుడైనా వచ్చిన దాంట్లో సమ్ పర్సంటేజ్ పోయినా సేఫ్టీ రిజిస్టర్ చేసుకోకపోతే లీగల్గా అంత వ్యాలిడ్ కాదు. చాలామంది సేల్ డీడ్ లేకపోతే నోటరీ మీద చేసుకుంటారు. నోటరీ అంత స్ట్రాంగ్ కాదు, ఏదో గుడ్లో మెల్ల లేని దాని మీద బెటర్, కానీ బట్ సేల్ డీడ్ అంత పవర్ ఉండదు. సో కంపల్సరీ అండ్ అగ్రిమెంట్ కూడా 11 monthsకే ఒకసారి రాస్తారు. ఎవ్రీ 11 months రెన్యూల్ చేసుకో. 12 సంవత్సరాలు కానీ ఆ టెనెంట్ వరుసగా ఉన్నాడు అనుకోండి, ఆయనకి రైట్స్ వస్తాయి, ఓనర్షిప్ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓనర్షిప్ మారదు, కానీ పర్మనెంట్ టెనెంట్ వాడు రెంట్ ఇచ్చిన అయిపోయిన కదలపడానికి లేదు. మీకు అర్థమవుతుందా? సో అలాంటి కొన్ని లీగల్ సర్టన్ సెక్షన్స్ ఉన్నాయి లీజ్ అగ్రిమెంట్లో కానీ రెంటల్ అగ్రిమెంట్లో కానీ. ఆ క్లాజెస్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మీకు సపోజ్ చాలామంది ప్రాపర్టీ ఓనర్ బయట ఉండి రెంట్ ట్యాక్స్ మీరు కట్టేసాను అంటాడు. ట్యాక్స్ కానీ రెంటల్ పర్సన్ ఇంటి అకౌంట్లో వెళ్తే మీ ప్రాపర్టీ పోయే అవకాశం ఉంది. నేనే ఇప్పుడు కౌలుకి ఇస్తారు కదా, ఎవరైతే కౌలుకి ఇస్తారో ఓనర్ కాకుండా వాడు అన్నీ కడుతుంటే ఆయన పేరుని వచ్చేస్తుంది. కొన్ని రోజులు 12 సంవత్సరాలు మీరే కట్టారు అనుకోండి, రైట్స్ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే నీకు ఓనర్కి సంబంధం లేనట్టే కదా, నువ్వే అవకాశం ఇచ్చావు. సో ఇలాంటి క్లాజెస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే 90% ఓనర్స్ ఎవరు చేయరండి, కానీ ఏంటంటే చేస్తే మనం ఏం చేయాలనేది అవకాశం ఉండాలి. అదే మీకు రెంటల్ డీడ్ రిజిస్ట్రేషన్ డీడ్ ఉందనుకోండి రెంటల్ యాక్ట్ ప్రకారం, రేపు పొద్దున ఓనర్ మోసం చేసిన మీరు కేసు అయ్యచ్చు, మీరు మోసం చేసిన ఓనర్ కేసు అయ్యచ్చు. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్, వైస్ వర్సా. సో దీని మీద మనకి ఇంత అవగాహన కావాలంటే మనల్ని అడగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.